అందరికీ నమస్కారము. కరివేపాకు. కరివేపాకు మనకు దేవుడిచ్చిన ఒక వరం అని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక మంచి ఔషధము. దీన్ని బాగా యూజ్ చేసుకుంటే గనుక డెఫినెట్‌లీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు నివారించవచ్చు. ఈ వీడియోలో మీకు కరివేపాకు వాడడం వల్ల ప్రయోజనాలు ఒక 3 రెసిపీస్ చెప్తాను. ఎలా వాడాలి? బాగా ఎక్కువ తెచ్చుకొని కట్టలు కట్టలు వాడేసుకోవచ్చు ఈ రెసిపీస్ వింటే. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక బోనస్ టిప్ కూడా ఇస్తాను. దీని ద్వారా మనము హెయిర్‌ని ఎలా స్టాప్ చేయొచ్చు, కంట్రోల్ అది హెయిర్ ఫాల్ అవుతుంది కదా! జుట్టు ఊడిపోవడం ఎలా కంట్రోల్ చేయొచ్చు. ఇది మీకు ఐడియా వచ్చేస్తుంది. సో, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో, బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. ముందుగా కరివేపాకు వాడడం వల్ల ప్రయోజనాలు చూద్దాం. ఎన్ని ప్రయోజనాలున్నాయండి. ఎన్ని ప్రయోజనాలంటే ముఖ్యంగా కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. మెండుగా ఉన్నాయి. అండ్ డైజెషన్‌కి మనకు డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే గనక కరివేపాకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మన యొక్క హెయిర్ గ్రోత్‌కి, హెయిర్ బాగా పెరగడానికి, డాండ్రఫ్ నివారించడానికి, ఇలాంటి వాటికి ఈవెన్ తొందరగా చిన్న వయసులో జుట్టు నెరిసిపోతుంది చూడండి. అలాంటి వాళ్ళకి కూడా కరివేపాకు చాలా మంచిది. అండ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు మేనేజ్ ద డయాబెటిస్. మనకు డయాబెటిస్ ఏమన్నా ఉంటే గనుక డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అండ్ రోగనిరోధక శక్తి బాగా పెంచుతుంది. అందుకని మన పురాతన కాలంలో మన యాన్సెస్టర్స్, మన పూర్వీకులు చాలా స్ట్రాంగ్‌గా, బలంగా ఉండేవి. కరివేపాకు బాగా వాడేవాళ్ళు. సో, రోగనిరోధక శక్తిని పెంచుతుంది అండ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. హై బీపీ వాళ్ళకైతే ఇదొక మంచి రామబాణంలాగా పనిచేస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కరివేపాకు మంచిది. కళ్ళకి చాలా మంచిది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అండ్ అదే విధంగా చర్మానికి సంబంధించిన ఎటువంటి రోగాలున్నా కానీ వాటిని నివారించడానికి కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. ఎటువంటి చర్మ సంబంధమైన వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్, ఏ కార్నర్‌లో చూసినా మనకి కరివేపాకు మంచిది. మరి ఎలా వాడాలి? 3 వేస్ చెప్తాను. ఫస్ట్‌ది, కరివేపాకు తోటి ఒక చిన్న జ్యూస్ చేసుకొని రోజు తాగండి. నేను వారానికి 5 సార్లు ఈ జ్యూస్ తాగుతాను. వారానికి 5 సార్లు. ఏంటి సింపుల్, ఒక 1 ½ గ్లాస్ నీళ్లు తీసుకోండి. దాంట్లో ఇన్ని కరివేపాకు రెమ్మలు వేయండి. అండ్ అంతే క్వాంటిటీలో మునగాకు వేస్తాను నేను. మునగాకు లేకపోతే మీరు పుదీనా గానీ, పాలకూర గానీ వేయొచ్చు. కానీ మునగాకు ఉంటే అది వేయండి. 2 కరివేపాకు, మునగాకు. మునగాకు లేకపోతే మీరు వేరే ఆకులు తీసుకోవచ్చు. ఈ 2 బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసేటప్పుడు కొంచెము ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తాను నేను. బాగా బాయిల్ అవుతుంది కదా! బాయిల్ అయ్యాక దాన్ని కొంచెంసేపు మూత పెట్టేసి అలాగే ఉంచేసి, తర్వాత ఒక 2, 3 నిమిషాలు అయిన తర్వాత ఆ ప్రాపర్టీస్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి కదా! అప్పుడు స్ట్రెయిన్ చేస్తాను. అంతా వడగట్టేసి దాంట్లో పింక్ సాల్ట్ కొంచెం 1/4 టీ స్పూను అండ్ లెమన్ జ్యూస్ అంటే నిమ్మకాయ రసం కొంచెం ఏసేసి ఒక డ్రింక్ కలిపేసుకుంటాను. కలుపుకొని ఒక చోట ఏదన్నా ఇంట్లో కార్నర్‌లో కూర్చొని మెల్లగా సిప్ బై సిప్ తాగండి. మంచిది హెల్త్‌కి. పొద్దున పరగడుపున ఇది తాగి చూడండి. ఇది కరివేపాకు జ్యూస్. ఓకేనా? అండ్ ఇంకా సెకండ్ మీకు కరివేపాకు పొడి ఒకటి చెప్తాను. కరివేపాకు పొడి చేసుకోవడానికి ముందు కరివేపాకు ఆకులను చక్కగా కడిగి ఇలా ఆరబెట్టాను ఫ్యాన్ కింద. తర్వాత ఒక కడాయిలో మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ తీసుకొని చక్కగా వేయించాలి. ఇది కొంచెం కలర్ వచ్చేదాకా ఇక్కడే మనం ఒక 3, 4 మీకు ఎంత కారం కావాలంటే అంత రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించాలి. కొంచెం వేగుతున్నాయి అనగా అప్పుడు మనం ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మళ్ళీ వేయించాలి. ఇది కొంచెం కలర్ రావాలి, లైట్ పింకిష్ కలర్. ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చింది. తర్వాత అప్పుడు నువ్వులు ఒక స్పూన్ వేసాము. లాస్ట్లో 1 కానీ 2 టీ స్పూన్లు కానీ నువ్వులు వేయచ్చు. ఇది చిట్టపట్టలు ఆడేదాకా కొంచెం వేయించేసి చల్లార్చండి వీటిని. అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేడెక్కనివ్వండి. ఇప్పుడు కరివేపాకు లీవ్స్, కరివేపాకు కొంచెం ఒక 1 కప్పు దాకా తీసుకుని కొంచెం లైట్గా వేయిస్తూ ఉండాలి సిమ్లో పెట్టి. దాన్ని అలా వదిలేసి నేను వేరే పనులు కూడా చేసుకుంటూ ఉంటాను. అదేంటంటే క్రంచీగా రావాలి మనకి లీవ్స్ అనేవి. దాన్ని అలా వదిలేస్తాను కూడా, దానంతలో అదే క్రంచీగా తయారవుతుంది. అప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని మనము ఆల్రెడీ చల్లగా చేసుకున్నాక దీన్ని పౌడర్ చేసి
మిక్సీలో. దీంట్లో ఒక 4 వెల్లుల్లి కూడా వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఓ 4 వెల్లుల్లి వేసి దాని తర్వాత కరివేపాకు పౌడర్ కూడా వేసి చక్కగా తిప్పాము. ఫస్ట్ అవి తిప్పాక తర్వాత కరివేపాకు వేసి తిప్పాము. ఇప్పుడు పౌడర్ రెడీ అయిపోయింది చూడండి. రోజు ఒక 2 స్పూన్లు మంచి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, చక్కగా ఉంటుంది. ఇట్లా డబ్బాలో స్టోర్ చేసుకోండి. కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేస్తారంటే రోజు మీరు అన్నం తింటారు కదా, మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తినేటప్పుడు ఫస్ట్ ముద్ద కరివేపాకుతోని తినండి. ఒక 2 స్పూన్లో ఒక స్పూన్ కరివేపాకు పౌడర్ మంచిగా వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తినండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే, టేస్ట్ ప్లస్ హెల్త్కి చాలా మంచిది. ఇట్లా మనం రోజు ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు చేయండి, మీరే కాదు ఇంట్లో వాళ్ళందరికీ అలవాటు చేసి ఇట్లా మెల్లమెల్లగా ఆరోగ్యమైన వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది కరివేపాకు పొడి. ఇక కరివేపాకు డ్రింక్ అయితే చెప్పాను. ఇక మూడోది కరివేపాకు అన్నం. ఏం లేదండి, అన్నం వండుకుంటాం కదా, దీంట్లో కరివేపాకు పొడి ఆల్రెడీ మన ఇంట్లో ఉంది కాబట్టి దాన్ని వైట్ రైస్లో వేసేసి మొత్తం మంచిగా కలిపేసేయండి. కలిపేసి తాలింపు మంచిగా వేయండి. మంచిగా కొంచెం నూనె వేయి, నెయ్యి 2 వేడి చేసేసి ఉప్పు దాంట్లో ఏమంటారు జీలకర్ర, ఆవాలు అండ్ మినప్పప్పు కొంచెము, లేకపోతే కాజు పప్పు వేయండి. కాజు, పల్లీలు ఇవన్నీ వేసి ఇంగువ వేసి మంచిగా మంచిగా తాలింపు వేసి పెట్టండి ఇంట్లో. రాయితాతో తినొచ్చు, లేకపోతే ప్లెయిన్గా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. హెల్తీ కూడా మంచికి ఎక్కువగా వెళ్తుంది మనకి బాడీలోకి. ఇట్లా 3 వేస్లో డ్రింక్, పొడి అండ్ అన్నంలో కలుపుకొని ఇట్లా 3 వేస్లో మనం కరివేపాకుని బాగా వాడచ్చు. ఇంకొక బోనస్ టిప్ ఇస్తాను మీకు. బోనస్ టిప్ ఏంటంటే, మన హెయిర్ కోసం ఒక చిన్న స్ప్రే తయారు చేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే ఒక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని గ్రేట్ చేసి లేదా మిక్సీలో తిప్పేసి ఆ జ్యూస్ను వడగట్టుకొని జ్యూస్ రెడీ చేసి పెట్టుకోండి. జ్యూస్ రెడీ అయింది కదా, ఇంకొక సైడ్లో మీరు ఒక చిన్న బౌల్లో కరివేపాకు బాగా వేసి బాగా బాయిల్ చేసేసి చల్లగయ్యాక దాన్ని వడగట్టుకుని దాన్ని ఉల్లిపాయ రసాన్ని రెండింటిని కలుపుకొని వీలైతే వైటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి 2 అందులో వేసుకొని ఒక జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఆ బాటిల్లో స్ప్రే చేసుకోండి హెయిర్కి. ఒక 2-3 గంటల ముందు స్నానానికి ముందర స్ప్రే చేసుకోండి, లేదా రాత్రిపూట స్ప్రే చేసుకుని పొద్దున్న తలస్నానం చేసినా పర్వాలేదు. అండ్ స్మెల్ ఏమీ రాదు, మంచిది. స్కిన్కి ఫంగస్, డాండ్రఫ్ ఇలాంటి మన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఉల్లిపాయల సల్ఫర్ ఉంటుంది, అది చాలా మంచిది స్కిన్కి. అండ్ కరివేపాకు అయితే ఇక దాని బెనిఫిట్స్ దానికి మనం చూసాం కదా. సో ఇట్లా ఈ స్ప్రే కూడా వాడచ్చు. ఇన్ని రకాలుగా మనం వాడి మన ఆరోగ్యం, మన హెల్త్ని కాపాడుకుంటూ చక్కగా జీవితాన్ని గడపచ్చు. ఏమంటారు, పాటిస్తారా? కింద కామెంట్ బాక్స్లో రాస్తూ ఉండండి. వాడాము, వాడుతున్నాము, ఇదో అదో ఏదో ఒకటి, కొంచెం మనకి కాన్వర్జేషన్ అదే కదా. సో మరొక మంచి టాపిక్తో ఉంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గుడ్ లక్.